నమస్తే తెలుగు ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నవోదయ ఎడ్యు వరల్డ్. మీరు కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క కాన్సెప్ట్ వీడియో కింద లైక్ అలాగే షేర్ కూడా చేయండి. అవసరమైన ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి మన వీడియోని షేర్ కూడా చేయండి, ఫార్వర్డ్ కూడా చేయండి. అయితే మనకి లెసన్ 1 నేషనలిజం ఇన్ యూరోప్ అయిపోయింది 10th క్లాస్ ఎస్సీఆర్టీలో. ఇప్పుడు సెకండ్ లెసన్కి వద్దాం, నేషనలిజం ఇన్ ఇండియా. ఓకే, నేషనలిజం ఇన్ ఇండియా అనేది ఏ విధంగా డెవలప్ అయింది అనేది ఫస్ట్ ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ ఏంటంటే బిఫోర్ ద బ్రిటిష్ ఎరా మనకి ఎవరైతే రూల్ చేశారంటే వాళ్ళు ఢిల్లీ సుల్తానేట్స్ అండ్ మొఘల్స్ అనే వాళ్ళు రూల్ చేశారు. అయితే మనం ఎప్పుడు కూడా మనకి అప్పుడు ఫారెన్ రూలర్స్ ఉన్నా కూడా మన కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలని చెప్పేసి ఎప్పుడు పోరాడలేదు. జరిగినాయి కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ కొన్ని సంఘటనలు జరిగినాయి కూడా, కానీ కంప్లీట్ ఇండిపెండెన్స్ అనేది మనం ఎప్పుడు డెవలప్ చేసుకున్నాం కంప్లీట్ నేషనలిజం అనే కాన్సెప్ట్ అంటే ఆఫ్టర్ ద అరైవల్ ఆఫ్ గాంధీ ఓన్లీ. అయితే గాంధీ అరైవల్కి ముందు కూడా మనకి ఏం జరిగింది ఇండియాలో అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు నేషనలిజం అనే కాన్సెప్ట్ అసలు ఫస్ట్ మనకి మన ఇండియన్ పీపుల్కి ఎందుకు వచ్చిందంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ చాలా హెవీగా ఉంది. ఎందుకు అంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ద్వారా మనకి ఫిలాసఫీ అనేది తెలిసింది, రకరకాల ఫిలాసఫీస్. ఏవేంటి ఆ ఫిలాసఫీలు అంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, ఇలాంటివి. ఆ ఫిలాసఫికల్ స్టడీ అనేది మనం వేటి ద్వారా ఇన్స్పైర్ అయ్యి చేసామంటే ఫ్రెంచ్ రివల్యూషన్, మళ్ళా రేషనల్ థింకింగ్. ప్రతి దానికి కూడా మనము అంతకుముందు సూపర్స్టిషన్స్ మీద ఎక్కువ ఆధారపడేవాళ్ళం. ఆఫ్టర్ వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఏమైందంటే మనకి రేషనల్ థింకింగ్ అంటే ప్రతి దానికి కూడా మనము సైంటిఫిక్ బ్యాకింగ్ అడుగుతున్నాం. అలాగే మనకి ఇండిపెండెన్స్ సాధించుకుంటే ఏమవుతుంది, ఏ విధంగా మన కంట్రీ డెవలప్ అవుతుంది అనేది మనము ఫ్రెంచ్ రివల్యూషన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా నేషనలిజం అనే కాన్సెప్ట్ డెవలప్ చేసుకోవడం జరిగింది. అయితే మెయిన్గా మనం నేషనలిజం కోరుకోవడానికి లేదా ఇండిపెండెన్స్ మనం కంప్లీట్గా కోరుకోవడానికి కారణం ఏంటంటే బ్రిటిషర్స్ మనల్ని మన ఇండియన్ సొసైటీలో ఉన్న చాలా సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని ఆపరేషన్ అంటే వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయటము, ఓవర్ కంట్రోల్ చేయటము, మనకి రైట్స్ ఇవ్వకపోవటము, మనకు ఫ్రీడమ్ ఇవ్వకపోవటం, ఇలాంటివి చేశారు. మనల్ని ఎప్పుడు కూడా పీడించుకు తింటాం తప్ప మనకి ఇండియన్ డెవలప్మెంట్ కోసం పనిచేసింది లేదు. ముఖ్యంగా రైతులు, వృత్తి కళాకారులు, మన లోకల్ బిజినెస్ మ్యాన్, అలాగే మన ట్రైబల్ పీపుల్, వీళ్ళందరూ చాలా మనకి ఆపరేషన్కి గురయ్యారు అనమాట. అయితే మనకి గాంధీయన్ ఎరా కంటే ముందు కాంగ్రెస్ అనేది ఏమైందంటే మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్టులుగా విడిపోయింది. మనం మెయిన్ కాంగ్రెస్ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన ఇండియాలో నేషనలిజం అనే కాన్సెప్ట్ డెవలప్ కావడానికైనా మనము ఇండిపెండెన్స్ కోసము పోరాటానికైనా మెయిన్ కీ రోల్ పోషించింది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ అనేది బిఫోర్ గాంధీయన్ ఎరా రెండుగా విడిపోయిందని మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఆఫ్టర్ గాంధీయన్ ఎరా ఏమైందనేది చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, కాంగ్రెస్ మన బిఫోర్ గాంధీ ఏంటంటే సమాజంలో ఉన్న డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని ఒక తాటి మీదకి తేవడానికి, జాతీయత అనే భావం తీసుకురావడానికి ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే మెయిన్లీ కాంగ్రెస్ వాజ్ డామినేటెడ్ బై ద అప్పర్ క్యాస్ట్ సొసైటీ. సో ఆఫ్టర్ గాంధీస్ అరైవల్ ఏమైందంటే ఒక్కొక్క సామాజిక వర్గాన్ని లేదా సొసైటీలో డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఫైనల్గా నేషనలిజం అనే కాన్సెప్ట్ వైపు, ఫుల్లీ ఇండిపెండెన్స్ అనే కాన్సెప్ట్ వైపు వెళ్ళడం జరిగింది. అయితే మొట్టమొదటిగా మనకి స్వరాజ్ అంటే మన సెల్ఫ్ రూల్ మనకు ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఉంటే ఎలా డెవలప్ అవుతుంది అనేది మనకి కాన్సెప్ట్ ఇండియాలో ఒక ఐరిష్ లేడీ అనీ బెసెంట్ అనే మహిళ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ స్వరాజ్ అనే కాన్సెప్ట్ని ముఖ్యంగా మన నేషనల్ లీడర్ అయినటువంటి తిలక్ గారు దాన్ని బాగా ప్రాపగేట్ చేయడం జరిగింది. అయితే మన నేషనలిజం కాన్సెప్ట్ వైపు వెళ్ళటానికి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఫస్ట్ వరల్డ్ వార్ జరిగినప్పుడు, మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు మన భారతదేశం అనేది తీవ్రంగా నష్టపోయింది. ఏ విధంగా అంటే మన దేశం నుంచి వచ్చిన ట్యాక్సెస్ లేదంటే మన దేశంలో ఉన్న పీపుల్ని పీడించి వసూలు చేసిన డబ్బులు మొత్తం వాళ్ళు డిఫెన్స్ మీద పెట్టడం జరిగింది.
అది ఆర్మీ మీద పెట్టడం జరిగింది. అలాగే మన లోకల్ పీపుల్ మీద హెవీ ట్యాక్సెస్ వేయడం జరిగింది. మరలా ఇన్ఫ్లేషన్, అధిక ధరలు, చాలా ఎక్కువ ధరలు పెరగటం జరిగింది. అలాగే విలేజ్లో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫోర్స్గా అంటే బలవంతంగా ఆర్మీలోకి జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇంకొక మెయిన్ థింగ్ ఏం జరిగిందంటే తీవ్రమైన కరువుల్లో ఉన్నాయి. ప్లస్ వరల్డ్ వార్ జరుగుతుంది. అంత జరిగినా కూడా వాళ్ళు ట్యాక్సెస్ తగ్గించడం కానీ మనల్ని పీడించుకు తినడం కానీ ఇలాంటివి అనేది ఆపలేదు. సో ఇలా జరగటం వల్ల మనము విసిగి వేసారిపోయి మనం కంప్లీట్గా ఇండిపెండెన్స్ వైపు వెళ్ళడానికి మనము సిద్ధపడ్డాం. అయితే ఇప్పుడు నేషనలిజం అనే కాన్సెప్ట్ గాంధీ వచ్చిన తర్వాత నుంచి ఎలా డెవలప్ అయిందని చూద్దాం. అయితే ముందుగా ఈ గాంధీయన్ ఎరా ఎప్పటి నుంచి ఎప్పటిదాకా సాగిందంటే 1914 నుంచి 47. అయితే మనకి ఇండియాకి వచ్చే ముందుగానే సౌత్ ఆఫ్రికాలో మన ఇండియన్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా సత్యాగ్రహాల ద్వారా సాల్వ్ చేశారో వీటన్నిటిని మన కాంగ్రెస్ పీపుల్ బాగా అర్థం చేసుకొని గాంధీ అయితే మనకి అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని ముందుకు నడిపిస్తాడు, శాంతియుతంగా పోరాటాన్ని సాగిస్తాడని చెప్పేసి గాంధీని ఇండియాకి పిలిపించడం జరిగింది. అయితే మన గాంధీ గారు ఎప్పుడు వచ్చారంటే 1915లో ఇండియాకి వచ్చారు. ఇండియాకి వచ్చిన తర్వాత వెంటనే పోరాటంలోకి లేదా ఏదైతే ఇవి మన ఇండిపెండెన్స్ కోసము స్ట్రగ్లింగ్ అనే దాంట్లో దిగలేదు. ఫస్ట్ ఏం చేశారంటే 2 years పాటు మొత్తం మన ఇండియాలో తిరగటం జరిగింది. తిరిగి డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ యొక్క ఐడియాలజీని ఆయన అర్థం చేసుకోవడం జరిగింది. అర్థం చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆయన చేసిన పోరాటం ఏంటంటే ఇండియాలో బీహార్లో చంపారన్ అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఏంటంటే బ్రిటిష్ పీపుల్ తీన్ కత్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు. అయితే ఆ తీన్ కత్యా అంటే ఏంటంటే 1 acre ల్యాండ్ ఉంటే దాన్ని 20 భాగాలుగా విడగొడతారు. ప్రతి 20 భాగాల్లో కూడా 3 భాగాలు నీలి మందు పండించాల్సి ఉంటుంది. ఆ నీలి మందు ఎందుకు కావాలంటే మన బట్టలకి రంగులద్దటానికి కావాలి. ఇది కంపల్సరీ చేశారు. అయితే మనకి ఇంకొక ఆప్షన్ ఇవ్వలేదు, ఖచ్చితంగా మీరు ఇండిగో పండించి తీరాల్సిందే అని చెప్పి ఇండియన్ రైతులను పీడించుకోవడం జరిగింది. అందుకని ఈ గాంధీ గారు ఏం చేశారంటే బీహార్ చంపారణ్కి వెళ్ళి సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేశారు. ఆ సత్యాగ్రహకి ఫైనల్ రిజల్ట్ కింద బ్రిటిషర్స్ అనేవాళ్ళు ఈ తీన్ కత్యా విధానాన్ని రద్దు చేయడం జరిగింది. తర్వాత గుజరాత్లోని ఖేడాకి వెళ్ళారు. అయితే అక్కడ కరువు అప్పుడు బాగా కరువులో ఉంది, అంటే వానలు పడక పంటలు పండక బాగా కరువులో ఉన్న ప్రాంతానికి వెళ్ళారు. అయితే ఇక్కడ కరువులో ఉన్నా కానీ బ్రిటిషర్స్ ట్యాక్సెస్ తగ్గించలేదు. సో గాంధీ గారు ఏం చేశారంటే వాళ్ళు బ్రిటిషర్స్ 50% పెంచిన ట్యాక్స్ని గాంధీ గారు ఏం చేశారంటే 20% తగ్గించడానికి ప్రయత్నం చేశారు. ఇంకొకటి మన గుజరాత్కి వెళ్ళారండి 1918లో అహ్మదాబాద్కి. అక్కడ ప్లేగ్ వ్యాధి అప్పుడు 1918లో విపరీతంగా ప్రబలుతుంది. అయితే అంతటి దుష్టకాలంలో కూడా పనిచేసినందుకు మాకు మిల్స్ వర్కర్స్కి బోనస్ కావాలని వాళ్ళు ఫైట్ చేయడం జరిగింది. బ్రిటిషర్స్ అనేవాళ్ళు పట్టించుకోలేదు. అయితే మన గాంధీ గారు ఏం చేశారంటే 50% ప్లేగ్ బోనస్ అడిగారు ఎవరైతే మిల్ వర్కర్స్. బ్రిటిషర్స్ వాళ్ళు 15% మాత్రమే ఇస్తామని చెప్పారు. ఈ రెండు కాకుండా మధ్యలో మార్గంగా 25% ప్లేగ్ బోనస్ అనేది ఇప్పించడానికి గాంధీ గారు కృషి చేశారు. ఈ విధంగా ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ యొక్క బాధలు లేదా ఇబ్బందులు సాల్వ్ చేసుకుంటూ వచ్చారు. అయితే మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా గాంధీయన్ ఎరాలో ఈ నేషనలిజం అనే కాన్సెప్ట్ ఫుల్గా ఎలా డెవలప్ అయింది, మనం కంప్లీట్ ఇండిపెండెన్స్ సాధించుకోవడానికి ఏమేమి చేసామనేది చూద్దాం. అయితే మనము ముఖ్యంగా మన ఛానల్లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే 10th క్లాస్ SCRTలో హిస్టరీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ 5 lessons. ఆ తర్వాత మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన ఎకానమీ అనే సబ్జెక్ట్ను కూడా కవర్ చేద్దాం. ఖచ్చితంగా మీరు మన ఛానల్ని ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.